ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భవానీ ఇదే. ఏయ్ నువ్వెందుకు వచ్చావు? పూజ కోసం. ఏయ్ పూజను తీసుకెళ్ళటం ఏంటి? మనం అనుకున్నది భవానీని కదా. కాదు, పూజే కావాలి. అదేంటక్క, భవానీని తీసుకెళ్తానని చెప్పి పూజ తీసుకెళ్తున్నాడు. పొరపాటును తీసుకెళ్తున్నాడేమో. కర్పూరానికి ఫోన్ చేద్దాం పదక్క. స్విచ్ ఆఫ్ చేసినట్టుంది. ఏమైందక్క? స్విచ్ ఆఫ్ అనిస్తుంది. అయ్యో, అయితే కర్పూరం మనల్ని మోసం చేసింది. భవానీని తీసుకెళ్తానని చెప్పి మన పూజను ఎత్తుకెళ్ళిపోయిందక్క. ఇప్పుడు ఏం చేద్దామక్క? అర్జెంటుగా మనం క్రాంతి లేపాలి. త్వరగా మీరు తీసుకోండి. క్రాంతి, క్రాంతి రండి. క్రాంతి, క్రాంతి. మేడం లేవండి మేడం. ఏమిందత్తయ్య? పూజ నా బాబ్జీ తీసుకెళ్ళిపోయాడే. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం. పోలీసులకు చెప్పినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే అందరి దృష్టిలో ఆ బాబ్జీగాడు చనిపోయాడు కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం క్రాంతి? హలో హలో క్రాంతి, లేచావా? స్పృహలోకి వచ్చావా? కర్పూరం అరవకో, పూజ నా దగ్గరే ఉంది. ఆ భవానీని మాకు అప్పచెప్పమంటే అప్పచెప్పావా? మేమెత్తుకొస్తే కొట్టి మరీ దాన్ని తీసుకెళ్తావా? అందుకనే నీ ప్రాణానికి ప్రాణమైన పూజని ఎత్తుకొచ్చేశాం. రే బాబ్జీ, చచ్చిపోయానని అందరినీ నమ్మించి పిరికి వాళ్ళ ఒక ఆడపిల్లని ఎత్తుకెళ్ళడానికి నీకు సిగ్గుగా మగడివేనా నువ్వు? ఇప్పుడు మాట్లాడాల్సింది నువ్వు కాదు, నేను. మర్యాదగా భవానీని తీసుకొచ్చి నాకు అప్పగించు. లేదనుకో, నీ పూజకి ఇక్కడే సమాధి సిద్ధం చేసేస్తా. సమాధి అంటే చంపేసి పూర్తి చేస్తామనుకుంటావేమో. మా గిరికాడికిచ్చి పెళ్లి చేస్తాం. అప్పుడు అది నువ్వు కూడా సజీవ సమాధి అయినట్టే కదా. ఇదిగో క్రాంతి గారు, దయచేసి ఆ భవానీని మాత్రం పంపించకండి. నాకు పూజ కావాలి. చూసావుగా, మా వాడు మంచి ఊపు మీద ఉన్నాడు. మీ పూజని చూసి ఎర్రెత్తిపోతున్నాడు. ఎవరో దారిని పోయే దానికోసం పూజని బలి చేసుకుంటావా? ఆ భవానీని మాకప్పగించి మీ పూజని కాపాడుకుంటావా? నువ్వే ఆలోచించుకో. నీకు 1 అవరే టైం. హలో హలో, ఏముంటుంది క్రాంతి? మాట్లాడవేంటి? ఏమంటుంది? పూజ ఎలా ఉంది? ప్రస్తుతానికి పూజ సేఫ్గానే ఉందత్తయ్య. కానీ గంటలో భవానీని అప్పగించాలి అంటున్నారు.
అయితే అప్పగించేద్దాం. అయినా ఎవరి కోసమో పూజని బలి చేసుకుంటామా? ఏ, ఎక్కడుంది? ఈవిడేది? ఇంకెక్కడుంటుంది? దీనంతటికి కారణం అదేనని పారిపోయి ఉంటుంది. చూసావా, దానికి కష్టం వస్తే నువ్వు ఆదుకున్నావు, కానీ నీకు కష్టం వస్తే తను సైడ్ అయిపోయింది. మనుషులు ఇలాగే ఉంటారు క్రాంతి. ఇప్పుడు ఆవిడని అప్పగించకపోతే పూజను వదిలిపెట్టారు కదా. క్రాంతి, ఇది ఆలోచించే టైం కాదు. ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. వెళ్తాను మేడం. నా ప్రాణాలు అడ్డేసైనా తనని కాపాడుకుంటాను. పద, నీతో పాటు నేను వస్తాను. రే, నువ్వెక్కడికి రా? రిస్క్. క్రాంతి చేస్తుంది రిస్క్ కాదమ్మా. మన పూజ ఉంది రిస్క్లో కాదా? ఒంటరిగా తను యుద్ధం చేయడానికి వెళ్తుంటే మగాండయ్యుండి, పైగా భర్తనయ్యుండి ఇంట్లో కూర్చోమంటారా? అది క్రాంతి, నీతో పాటే నేను. పద. రే, ఏంటి వీడు? నేను లోపలికి వెళ్తాను, మీరు బయట ఉండండి. దేనికి? నీ బైక్కి కాపలా కోసమా? నీ కంటికి నేనేమైనా చేతగాని వాడిలా కనిపిస్తున్నానా? ఏమండి, మీరేంటో మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ డిస్కషన్ అవసరమా? హలో, నువ్వు నన్ను చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు. మీరు మాత్రం లోపలికి రావడానికి వీల్లేదు. ఏ ఏ అంటే కర్పూరం వాళ్ళ నుంచి పూజని కాపాడటమే కష్టం. మళ్ళీ మిమ్మల్ని కూడా కాపాడాలంటే నాకు బర్డెన్ అయిపోద్ది. అమ్మ క్రాంతి, ఏవండి మీరా? మీరెక్కడికి వెళ్ళిపోయారు? ఏముంది, నాకెందుకు వచ్చిందిలే గొడవ అని సైడ్ అయిపోయినట్టున్నారు. అవును, సైడ్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చారు? అలా అనకు బాబు. నేనెక్కడికి పోలేదు. ఆ కర్పూరం వాళ్ళని చూసి మాకి భయపడి దాక్కుంది. అసలు ఈ గొడవ అంతా నా కారణంగానే వచ్చింది. పూజ నా కారణంగానే రిస్కులో పడింది. మా అమ్మ వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారు. కాబట్టి దీనికి సొల్యూషన్ నేనే కావాలి. ఆ కర్పూరం వాళ్ళు భవానీని అప్పగిస్తే పూజని వదిలేస్తాను అన్నారు కదా. నన్ను తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించండి. కానీ మీరు భవానీ కాదు కదా. కానీ కర్పూరం వాళ్ళు నేనే భవానీ అని నమ్ముతున్నారు కదా. ఇప్పుడు నేనే భవానీ. నన్ను తీసుకువెళ్ళి అప్పగించి పూజని విడిపించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.